హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. పండగొస్తుందంటే కొత్త బట్టలు, పూజలు, పిండి వంటలు ఇవి మాత్రమే కాదు హౌస్ క్లీనింగ్ కూడా ఉంటుంది కదా! నేను ఈ వీడియో తీసి కూడా 5 రోజుల పైనవుతుంది. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయ్యేసరికి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నేను న్యూ ఇయర్‌కి ముందే ఇల్లంతా క్లీన్ చేయాలనుకున్నాను. కానీ అప్పుడు కుట్టాల్సిన బట్టలు కొంచెం ఎక్కువగా ఉండడంతో కుదరలేదు. నాకు ఇంట్లో బట్టలు కూడా నేను 31st నైట్ కూర్చొనే కుట్టుకున్నాను. దాంతో హౌస్ క్లీనింగ్ ఆగిపోయింది. ఒకరోజు పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రానికి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ నేను రోజు కొంచెం చేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఇంటి పని, బట్టలు కుట్టడం ఇలాంటివి చేసుకున్న మధ్యాహ్నం నుంచి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా 2 రోజుల వీడియో. అయితే ఫస్ట్ రోజు ఏమంటే ఇవన్నీ అటుకు పైన ఉన్నవన్నీ తీసి తోమి పెట్టుకున్నాను. ఇంకొక రోజేమో బట్టలున్న అరమరంతా సర్దుకున్నాను. నాకు వంటింట్లో అంత క్లీన్ చేసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే రోజు వాడుకోవడానికి సరిపడా మాత్రమే కింద పెట్టుకున్నాను కాబట్టి గిన్నెలు, అవి ఎలాగో ఏ రోజుటికి ఆ రోజు తోమేసి పెడుతూ ఉంటాను. ఇవన్నీ సంవత్సరానికి 2 సార్లు తోమి పెడుతుంటాను. ఒకటి ఇట్లాగా సంక్రాంతి అప్పుడు చేస్తే, ఇంకొకసారి వినాయక చవితికి ముందు ఆగస్టులో అట్లా చేస్తూ ఉంటాను. అయినా కూడా రోడ్డు దగ్గరే కాబట్టి భలే దుమ్ము పట్టేస్తూ ఉంటాయి. అన్నీ కిందకి దింపిన తర్వాత బూజులు, దుమ్ము అంతా కూడా తుడిచేసుకొని ఇవన్నీ తోమడం స్టార్ట్ చేస్తే అప్పటికే 3:30 అయింది టైము. ఇక నా పని నన్ను చేసుకోనీయకుండా మధ్యలో ఈ పెద్ద మనిషి వచ్చి నేను చేస్తానని చెప్పి కూర్చుంది. చిన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం భలే సరదా అనిపిస్తుంది. కానీ పెద్దయ్యి రోజు చేయాలన్నప్పుడే ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. తనంతటా తనుగా చేయాలనుకుంటే వచ్చి చేస్తుంది. కానీ నేను ఏదైనా చెప్పి చేయమంటే మాత్రం మొండికేస్తుంది ఒక్కొక్కసారి నేను చేయనని చెప్పి. ఇవన్నీ తోమేసరికి సాయంత్రం 6 అట్లాగైపోయింది. ఇదే టైం అన్నట్లుగా ఆ రోజు కరెంట్ కూడా పోయింది సాయంత్రమే. ఇంకా దాంతో పని ఇంకా లేట్ అయిపోయింది. నాకెందుకో ఈసారి మా ఇంట్లో ఈ సామాను కొంచెం పెరిగినట్లు అనిపించింది. ఇలాంటి తిక్క తిక్క ఆలోచనలు, డౌట్లు నాకే వస్తాయేమో. ప్రతిసారి 2 మంచాలకు సరిపోయే సామాను ఈసారి కొంచెం పెరిగినట్టు అనిపించింది. అందరూ కష్టపడి ఆస్తులు సంపాదిస్తే మేమేమో ఈ గిన్నెలు సంపాదించుకున్నాము. ఇవన్నీ తోమడం ఒక ఎత్తు అయితే, నా దగ్గర ఉన్న వాటిల్లో చాలా బాక్సులే ఉన్నాయి ఎక్కువగా. వాటి మూతలన్నీ ఏది దేనిదని చెప్పి తీసి పెట్టడానికే నాకు ఎక్కువ టైం పట్టేసింది. ఈ బాక్సులు, డబ్బాలన్నీ కూడా కొన్ని నేను కొనుక్కున్నవి అయితే, కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కింద వచ్చినవి. నా వరకు వచ్చిన ఏ వస్తువు అయినా సరే ఉపయోగపడుతుందంటే నేను జాగ్రత్తగా వాడుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సామాన్లో కొన్ని కొత్తవి ఉంటే, కొన్ని అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పాత వస్తువులు కూడా ఉన్నాయి. ఇలాంటి పాత వస్తువులు నాకు చాలా ఇష్టం. ఇక్కడ వీడియోలో 2 స్టీల్ బకెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే అమ్మోళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాడుకునేవి నేను తెచ్చుకున్నాను. తర్వాత అన్నీ ఇట్లాగా సర్దుకున్నాను. ఇవి తీసి తోమడం, సర్దడం అయితే చేస్తా కానీ ఆ బండ మీద ఎక్కి క్లీన్ చేయడం అంటే నా వల్ల కాదు. దానికి ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకోవాలి. కొన్ని వీటితో పాటు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే అవన్నీ ఇట్లాగా ఒక సైడ్ పెట్టేశాను. ప్లాస్టిక్ డబ్బాలు నేను కొన్నవి కాదు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వచ్చినవి. ఇక ఇది తర్వాత రోజు. ఈ చిన్న కబోర్డ్లోనే మేము వేసుకునే బట్టలతో పాటు మిషన్ దగ్గర కుట్టడానికి వచ్చినవి కూడా పెట్టాలి. చూస్తున్నారు కదా ఎంత గజిబిజిగా ఉందో. దీన్ని నేను వారానికి ఒకసారైనా సర్దుతూనే ఉంటాను. ఇది మళ్ళీ యథాప్రకారం ఇలాగే తయారవుతుంది. అయితే ఇప్పుడు వీటిలో కొన్ని పిల్లలు వేసుకోనివి కూడా ఉన్నాయి. అవన్నీ పక్కకు తీసేసి అవసరమైనవి మాత్రమే సర్దుతాను. ఫస్ట్ అయితే అన్ని షెల్ఫ్లు ఖాళీ చేసేసి ఒకసారి ఇట్లా పెయింట్ బ్రష్ తీసుకొని ఏదైనా దుమ్ము ఉంటుందేమోనని చెప్పి అంతా ఒకసారి తుడిచేసిన తర్వాత న్యూస్ పేపర్స్ పెట్టేస్తున్నాను. అంటే షెల్ఫ్ లైనర్స్ ఏమీ లేవు నా దగ్గర, అందుకని న్యూస్ పేపర్సే వేస్తున్నాను.
ఇల్లు చిన్నదైనా సరే కబోర్డ్స్ గనుక ఎక్కువ ఉన్నట్లయితే సామానంతా కూడా ఈజీగా సర్దుకోవచ్చు. అట్లా లేదు అని అన్నప్పుడు ఎంత నీట్‌గా సర్దడానికి ట్రై చేసినా కూడా అది మెస్సీగానే కనిపిస్తుంది. అంతా సర్దిన తర్వాత ఇట్లా ఉంది. కాకపోతే ఏంటంటే ఇదివరకటి కంటే కూడా కొంచెం ఖాళీ అయినాయన్నమాట షెల్ఫ్‌లన్నీ కూడాను. అక్కడ కనిపించే అట్టపెట్టెలో నా దగ్గరున్న లైనింగ్‌లు, బ్లౌజ్ పీస్‌లు, ఫాల్స్ లాంటివి పెడుతుంటాను. ఇక ఈ లాస్ట్‌లో కింద ఉన్న అట్టపెట్టెలోనేమో మిషన్ దగ్గర కుట్టాల్సిన బట్టలు, అలాగే కుట్టేసినవి దీనిలో పెట్టాను. ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.